24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇవ్వట్లేదు అన్న దాంట్లో ఒక చిన్న బిట్టు తీసుకొని మీరు 3 గంటలకి సంబంధించి దాన్నే ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని రేవంత్ రెడ్డి అడుగుతున్నారు. తెలంగాణ అంటేనే మా బతుకుదేరు రైతులు. రైతులు బాగుంటేనే ఊరు బాగుంటుంది, రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది. వరంగల్లో రైతు డిక్లరేషన్ అనౌన్స్ చేశారు స్వయంగా రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ గారికి ఎవరు రాసిస్తారు చెప్తాడు. ఈ ప్రాంత పరిస్థితి అవన్నీ తెలియదు కదా ఆయనకు. భారత్ జోడో యాత్రలో భాగంగా చేసింది అదే కదా ఆయన. రోజు పొండి నడుచుకుంటూ పోయింది పాపం ఆయన. మా రాష్ట్రంతో పోల్చాలన్నప్పుడు ఏమిట్లా పోలిక ఉందని చెప్తున్నా. సీఎం కేసీఆర్తో సహా 80% మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడిపోతారు అని సర్వే కూడా దొరికింది. సర్వే బీఆర్ఎస్ఏ చేయించుకుంది అని అది రివర్స్ చెప్తున్నాడు. అందుకు మీరే అంతరంగికంగా ఆ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు అడగండి ఏం పరిస్థితి వాళ్ళ సర్వే ఏంటండి. మగాడైతే సీఎం కేసీఆర్ సిట్టింగ్లందరికీ ఇవ్వాలి. ఎందుకేడు ఆయన ఊహించుకుంటున్నట్టు అంత రెచ్చగొడుతున్నాడు అని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి మంత్రులకి మీకు మధ్య ఎందుకని మాటల యుద్ధం ఈ మధ్యన తరచుగా జరుగుతుంది. అవమానించినట్లు మా ప్రాంతాన్ని మాట్లాడితే ఆనాడే ఊరుకోలేదు. వాళ్ళ ప్రభుత్వం కూడా కొన్ని మంచి చేస్తుంది, ఇంకా చాలా చేయాల్సి ఉన్నాయి. అంశాల మీద దృష్టి పెట్టకుండా అనవసరంగా ఈ మా స్టేట్ మీద ఎందుకు మాట్లాడతారని చెప్పినాం అంతే తప్ప. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మా పార్టీలోనే దొంగలున్నారు, నాకు కాకుండా ఇక్కడి నుంచి వేరే వాళ్ళు నిలబడేలా చూస్తున్నారు, నేను ఎవరిని వదిలిపెట్టను అనేది చిల్లర ప్రయత్నం చేస్తుంటాం. చేసినప్పుడు ఆ నాయకునికి కోపం వస్తుంది. పాలమూరుకి చెందిన కీలక నేత జూపల్లి కృష్ణారావు పార్టీని వీడారు, కాంగ్రెస్లో చేరబోతున్నారు. అది ఎఫెక్ట్ చూపిస్తుంది అనుకుంటున్నారా బీఆర్ఎస్కి? మా పార్టీ చాలా మంచిగా ఉంది, వీళ్ళందరూ మంచి వాళ్ళు కానీ నాకు ఓటేరండి వేస్తారా? మా పార్టీని తిరిగితే ఓట్లు ఇస్తారు. నెక్స్ట్ మేము శ్రీనివాస్ గౌడ్ గారిని ఎలా చూడబోతున్నాం? డిప్యూటీ సీఎం అనేటువంటి ఒక ఆలోచన కావచ్చు, లేకుంటే మీ అనుచరుల నుంచి ఒక మాట వచ్చింది. ఆయన గురించి ఏ త్యాగానికైనా మేము సిద్ధమై ఆయన చేసుకుంటాం. కేసీఆర్ గారే మళ్ళీ ఒకసారి తెలంగాణకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం గ్యారంటీ చేస్తాడు. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. తెలంగాణలో ఉచిత విద్యుత్పై చర్చ పక్కదారి పట్టిందా? ఎందుకని తరచుగా ఈ మధ్యన తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి మంత్రులు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసుకుంటున్నారు, స్టేట్మెంట్లు ఇస్తున్నారు. 80% సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడిపోతున్నారా? అందులో సీఎం కేసీఆర్ కూడా ఉన్నారా? బోల్డ్ అన్ని ప్రశ్నలున్నాయి. సమాధానాలు చెప్పడానికి ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు. శ్రీనివాస్ గౌడ్ గారు, నమస్కారం అండి. నమస్తే కవిత గారు. ఎలా ఉన్నారు మీరు? ఫైన్ అమ్మా. చాలా హాట్గా తెలంగాణ పాలిటిక్స్ ఉన్నట్టు కనిపిస్తున్నాయి. అందులో ఈ మధ్యన కనిపించినట్టు టాపిక్ ఉచిత విద్యుత్కి సంబంధించి అదంతా పక్కదారి పట్టిపోయిందని రేవంత్ రెడ్డి అంటున్నారు. 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇవ్వట్లేదు అన్న దాంట్లో ఒక చిన్న బిట్టు తీసుకొని మీరు 3 గంటలకి సంబంధించి దాన్నే ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని రేవంత్ రెడ్డి అడుగుతున్నారు. ఇప్పుడు 3 గంటల కరెంటు సరిపోతుంది అని అన్నాడు. ఆ అన్నదా కాదు ఇంపార్టెంట్. ఆ బిట్ అన్నాడా కాదు లేదా? 3 గంటలు సరిపోతుంది, ఎక్కువ అంత అవసరం పడదు అన్నాడు. అంటే వాళ్ళ విధానం అర్థమైపోయింది రైతుల మీద ఏముంది అనేది. ఎందుకంటే గతంలో కూడా వీళ్ళ నాయకుడు, పాత నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా వ్యవసాయం దండుగా అన్నాడు. వ్యవసాయం దండుగా వేరే ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని చెప్పి అనడం జరిగింది. అదే వాళ్ళకి వ్యవసాయం వద్దు, అది వద్దు, ఇది వద్దని వీళ్ళకి ఉంది. అందుకని ఇలా మేము ఇచ్చే వ్యవసాయం 24 గంటలు ఏదైనా రైతు మీరు ఇచ్చే కరెంటు వల్ల మా పంటలు ఎండిపోయినాయి, మాకు నష్టం జరిగింది అని అంటే మీరు ఏమైనా మాట్లాడాలి. రైతులు హ్యాపీగా ఉన్నారు, కరెంటు ఉంది. ఏదైనా మేము ఇచ్చే కరెంటు వల్ల కరెంటు సరిపోక చేనులు ఎండిపోయినాయి, కరెంటు లేక మేము ఫ్యాక్టరీలు బంద్ చేసుకున్నాం, ఇండస్ట్రీస్ బంద్ అయిపోయినాయి, కరెంటు వల్ల రైతులకు నష్టం జరిగిందంటే వీళ్ళు దాని గురించి కరెంటు గురించి మాట్లాడితే మన అర్థం ఉంది. అది ప్రతిదానికి కమిషన్లకు ముడిపెట్టి దాన్ని తప్పుదో పట్టించడం అనేది అలవాటు అయిపోయింది. మా రైతులకు కోపం వచ్చింది. ఫస్ట్ రైతులు విన్నారు, ఇది మేము కాదు. అయితే రైతుల కంటే ఎక్కువగా అగ్రెసివ్గా రెస్పాండ్ అయింది బీఆర్ఎస్ నేతలు, మంత్రులు. ఎందుకని అలా? ఖచ్చితంగా మేము రైతులని ఏమనంటే ఊరుకోము. రైతుల కష్టాలు చూసిన వాళ్ళం. తెలంగాణ అంటేనే మా బతుకుదేరు రైతులు. రైతులు బాగుంటేనే ఊరు బాగుంటుంది, రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది.
అత్యధిక పంటలు పండిస్తున్నాం. రైతులకు ఏమేం కావాలి మీరు చూడండి. ఏ రాష్ట్రంలో అయినా ఒక కరెంట్ ఇచ్చి బంద్ అవుతుంది, లేకపోతే ఇంకేదైనా ఒక పెట్టుబడి పెడితే ఇస్తుంది, రుణమాఫీ చేసి కాము ఉంటుంది అంతే. కానీ మా చూడండి మా విధానం, మా ముఖ్యమంత్రి గారు రైతుకు కావాల్సిన విత్తనాల నుంచి, గతంలో నకిలీ విత్తనాలు ఉండే నకిలీ విత్తనాల మీద పీడీ యాక్ట్ పెట్టినాం, విత్తనాలు సాగు చేయి. తర్వాత ఎరువుల గురించి పోలీస్ స్టేషన్లో పెట్టి ఎరువులు అమ్మేది గతంలో. ఇలా ఎరువులు పుష్కలంగా దొరుకుతూ ఉన్నాయి. ప్లస్ రైతులు ఏ పంట పండించాలని చెప్పి భూసార పరీక్షలు చేస్తూ ఉన్నాం. పంట పండిన తర్వాత ఎట్లా ధర గిట్టుబాటు ధర ఎట్లా ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాం. పండిన పంటను ఎట్లా ఎక్కడ గోదాములు పెట్టాలి, గోడౌన్స్ కట్టిస్తున్నాం. పంటలకు ఒక ఎక్స్టెన్షన్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఆఫీసర్ ఉండాలని చెప్పి 5,000 ఎకరాలకు ఒక క్లస్టర్ని ఏర్పాటు చేసినాం. అక్కడ రైతు వేదికలను ఏర్పాటు చేసినాం. ఒక అఫీషియల్సే కాకుండా రైతులు కూడా భాగస్వామ్యం చేయాలని రైతు వేదికలను, రైతు సమన్వయ సమితి కర్తలను మండలంలో, గ్రామంలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అట్లా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసినాం. అఫీషియల్గా టోటల్ వ్యవస్థను ఏర్పాటు చేసినాం. మార్కెటింగ్ వ్యవస్థను చేసినాం. కొనుగోలు చేయడానికి, డైరెక్ట్గా కొనుగోలు చేయడానికి కూడా ఆలోచన చేసి ఎన్నో వందల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలోనే కొనుగోలు చేసేటట్టు చేసినాం. ప్లస్ కొన్న గింజను ఇమ్మీడియట్గా మళ్ళీ బ్యాంకు అకౌంట్లో వాళ్ళు వేస్తున్నాం. మరి ఇన్ని చేస్తాం, అసలు ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా సపోర్టింగ్ చేసుకుంటూ వచ్చినాం. ఈరోజు దేశవ్యాప్తంగా 96 లక్షల ఎకరాలు పండిస్తే పంటను కేవలం ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపు 50%, అబోవ్ 50% వరి ప్యాడీ మనం పండించినామంటే అసలు తెలంగాణ ఏ స్థాయికి వచ్చిందో ఆలోచన చేయండి. మేము రైతుల పట్ల క్లారిటీ ఉన్నాం, రైతులను బాగు చేయాలని. కనుక రైతులను ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడినా వాళ్ళు గవర్నమెంట్ వచ్చేలేదు, చేసేలేదు. కానీ ఆ మాట రైతులను అంటే ఊరుకోమనేది మా విధానం అనేది చెప్పాలండి. అయితే 24 గంటల కరెంటుకు సంబంధించి చేస్తున్నటువంటి సవాళ్ళు, నిరసనలు, వీటిలో భాగంగా ఉచిత విద్యుత్ అనేది పేటెంట్ మాకే ఉంది అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ లీడర్లు సబ్స్టేషన్ల దగ్గరికి వెళ్ళారు. ఎక్కడ ఎంత నాణ్యమైనటువంటి కరెంట్ వస్తుందో చెక్ చేసుకోవడానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి లాగ్ బుక్స్ని మీరు మాయం చేశారు అనేది కూడా ఆరోపణ ఉంది. ఇప్పుడు కరెంటు సరిపోకపోతే దాచిపెట్టుకుందా? కరెంటు లేదంటే రైతులు గొడవ చేస్తారు. ఎక్కడైనా రైతుల గొడవ ఉందా? ప్రతి అసెంబ్లీలో ఎండిపోయిన కంకులతో ధర్నాలు జరిగేటివి, కందిలు తీసుకొచ్చి ధర్నాలు చేసేటివి, సబ్స్టేషన్ల ముందర ధర్నాలు చేసేటివి, సబ్స్టేషన్ల ముందర ట్రాన్స్ఫార్మర్లు పెద్ద లైన్ ఉండేటివి, బోర్లు ఎండిపోయిన బోర్లు, కాలిపోయిన మోటార్లతో, లో వోల్టేజ్తో మోటార్లు కాలిపోతే ప్రతి మోటార్ల రిపేర్ దగ్గర లైన్ ఉండేది. ఇలా ఎక్కడ కనబడుతున్నాయా? సబ్స్టేషన్ల కాడ లైన్ కనబడుతుందా? ఎక్కడ కనబడుతుంది? మోటార్లు ఆడిచ్చిన 3 గంటల కరెంటు రాత్రి, 3 గంటల కరెంటు ఉదయం కరెంటు కూడా బిల్లు కట్టలేదని చెప్పి మోటార్లు విక్కపోతుంది. ఇలా అటువంటి పరిస్థితి ఉందా? ఇంజనీర్లు, లైన్ మెన్లు పోతే ఆఫీస్ రూమ్లు వేసి తాళాలు వేస్తుంది. ఇలా పరిస్థితి ఉందా? లాగ్ బుక్లు ఎత్తుకపోవాల్సిన అవసరం ఏముంది? అంతా అవన్నీ ఉట్టిపాటు పిచ్చి మాటలు. అవన్నీ లాగ్ బుక్లు తీసుకుపోవాల్సిన అవసరం ఏముంది? మా రైతులకు కడుపు నిండా అన్నం పెడుతున్నామా లేదా అనేది మాకు ఇంపార్టెంట్. రైతులు ఒకవేళ మా దగ్గర వస్తలేదు, కరెంట్ లేదు, చేను ఎండిపోయిందంటే ఇమ్మీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. అక్కడ ఏం ప్రాబ్లం అయింది, ఆ ఏరియాలో ఏమైనా ఇబ్బంది ఉందా అని చెప్పి చూస్తాం. మేము మా దగ్గర అట్లాంటివి ఏమి లేవు. వాళ్ళు ఎవరు నమ్ముతారు వాళ్ళని? ఇప్పుడు ఈ దేశాన్ని పరిపాలించిందే కాంగ్రెస్, బీజేపీ పార్టీలు. వాళ్ళు పరిపాలించే రాష్ట్రాలు ఉన్నాయి దేశంలో. ఇంకా ఇప్పుడు వాళ్ళు పరిపాలించే రాష్ట్రంలో రైతుల గురించి ఏం చేసిండ్రో చెప్పానండి. కాంగ్రెస్ పరిపాలించిన రాష్ట్రాల్లో మనకన్నా మంచి విధానం ఏదుందో చూపించమని చెప్పండి. వరంగల్లో రైతు డిక్లరేషన్ అనౌన్స్ చేశారు స్వయంగా రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ గారికి ఎవరు రాసిస్తారు, చెప్తాడు, ఏదైనా రాసిస్తారు, మాట్లాడతారు. పాపం ఆయన ఈ ప్రాంత పరిస్థితి అవన్నీ తెలియదు కదా ఆయనకు. రాహుల్ గాంధీ గారు నిజంగానే గ్రామాల్లో పర్యటిస్తే కాంగ్రెస్ పరిపాలించిన రాష్ట్రాల్లో ఉన్నటువంటి గ్రామాలు, ఇక్కడ గ్రామాలు, అక్కడ రైతులు, ఇక్కడ రైతులు, ఈ గ్రామంలో ఎట్లుంది, మంచినీళ్ళు ఇక్కడ ఎట్లున్నాయి, ఈ గ్రామంలో కాంగ్రెస్ పరిపాలించిన రాష్ట్రాల్లో మంచినీళ్ళు ఎట్లా ఉన్నాయి, ఈ గ్రామాల్లో రైతు వేదికలు ఉన్నాయి, అక్కడ ఉన్నాయా, ఇక్కడ వ్యవసాయం ఎంత జరుగుతుంది, కరెంట్ ఎంత ఇస్తున్నాం, ఎన్ని పంటలు పండుతున్నాయి గ్రామంలో, వాళ్ళు ఏం పంటలు పండిస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళకు ఏమి ఆసరా పెన్షన్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళకి ఎట్లా ఉన్నాయి, ఇక్కడ వికలాంగులకు గ్రామాల్లో ఉండే వాళ్ళకి ఎంత పెన్షన్ ఇస్తున్నాం, వాళ్ళు ఎంత ఇస్తున్నారు, స్కూళ్ళలో ఇక్కడ ఎడ్యుకేషన్ స్కూల్స్ ఎట్లున్నాయి, అవి ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ వాతావరణం ఏముంది, రైతులకు ఆ ఊర్లో ఒక క్లస్టర్, ఒక ఊరు ఉంటే ఆ ఊర్లో ఎంతమంది రైతులకు ఎంత రైతు బీమా వచ్చింది, చనిపోయినటువంటి వాళ్ళకు అక్కడ ఏమైనా బీమా ఉందా, ఇక్కడ రైతు బంధు ఇస్తున్నాం అక్కడ ఉందా, అసలు ఏమైంది, ఇక్కడ ఎన్ని చెట్లు పెట్టినాం, గ్రీన్ రేట్లు ఉంది, అక్కడ ఎట్లుంది,
అవన్నీ పోల్చుకుంటే వారు ఒక రోజు ఒక ఊర్లో వచ్చి ఈ ఊర్లో ఒక ఊరు, కాంగ్రెస్ పరిపాలించిన రాష్ట్రంలో ఒక ఊరు, బీజేపీ పరిపాలించిన రాష్ట్రంలో, దేశాన్ని రెండే పార్టీలే వాళ్ళ కూటమి భారత్ జోడో యాత్రలో భాగంగా చేసింది అదే కదా ఆయన, కాదంటారా? రోడ్డు పోయి నడుచుకుంటూ పోయిండు పాపం ఆయన. రోడ్డు నడుచుకుంటే షోస్ అక్కడక్కడ మాట్లాడుకుంటూ పోయిండు. వాస్తవాలు అనేటివి మా రాష్ట్రంతో పోల్చాలన్నప్పుడు ఏమిట్లా పోలిక ఉందని చెప్పాలి. ఇప్పుడు దేశంలో ఒక రాష్ట్రం డెవలప్ అవుతుందని చెప్పడానికి ఏముంది? ఆర్థిక వ్యవస్థ, జీడిపి ఎట్లా ఏ స్థాయిలో పెరిగిందని చూస్తారు. హాస్పిటల్, గర్భంలో చనిపోయిన వాళ్ళు, డెలివరీ అయినాక చనిపోయిన వాళ్ళు, తర్వాత రకరకాల జబ్బులతో చనిపోయిన వాళ్ళు, ఒక హెల్త్ పరంగా చూస్తే కూడా ఆ రేటింగ్ అనేది వీళ్ళకి ఎంత పేద ఉందనేది. ప్రభుత్వ ఆసుపత్రులలో ఎట్లున్నాయి, ఎన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఎన్ని టీచింగ్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఎంతమంది ప్రొఫెసర్స్ ఉన్నారు, ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు, వ్యవస్థ అట్లా ఆరోగ్యం మీద ఛాలెంజ్ చేసుకొని చూసుకున్నా అర్థమవుతుంది. అగ్రికల్చర్ మీద ఛాలెంజ్ చేసుకొని చూసుకున్నా అర్థమవుతుంది. ఎడ్యుకేషన్ పరంగా స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టల్స్ అట్లా చూసుకున్నా అర్థమైపోతుంది. పేద సంక్షేమ పథకాలు ఇక్కడ అక్కడ పోల్చుకున్నా అర్థమైపోతుంది. ఈ దేశ ఆర్థిక పరిస్థితి, జీడిపి ఎంత ఉంది, బడ్జెట్ ఎంత ఉంది, వాళ్ళ పరిపాలించే రాష్ట్రాల్లో ఎంత ఉంది, జీడిపి ఎంత పెరుగుతుంది, దేశం యొక్క జీడిపిని బట్టి దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత డెవలప్ అవుతుందని చూస్తారు. దేశంలో ఏ రాష్ట్రం నుంచి ఎంత వాటా అని చూస్తారు. మరి చిన్న రాష్ట్రానికి ఈరోజు ఎంత ఏ స్థాయిలో ఉంది అది. అయితే మీరు కంపేర్ చేసుకోమని చెప్తున్నప్పటికీ ఇంత అభివృద్ధి చెందింది తెలంగాణ రాష్ట్రం 9 ఏళ్లలోనే, మిగతా ఏ రాష్ట్రంతోనూ ఇంత అభివృద్ధి కనిపించట్లేదని చెప్తున్నప్పటికీ రేవంత్ రెడ్డి తనే స్వయంగా ఇంకొక మాట అన్నారు. మీరు అభివృద్ధి చేస్తున్నామని చెప్పినప్పటికీ స్వయంగా సీఎం కేసీఆర్తో సహా 80% మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడిపోతారు అని సర్వే కూడా దొరికింది. సర్వే బీఆర్ఎస్ఏ చేయించుకుంది అనేది. అది రివర్స్ చెప్తున్నాడు ఆయన. ఆయన చెప్పేది ఏంటంటే 80% పైగా బీఆర్ఎస్ గెలుస్తుంది, పైన ఉన్నటువంటి 20%లో అందరు ఉన్నారు వాళ్ళు, 100% ఇది. దాన్ని ఆయన ఏదైనా కూడా మాటకారి కనుక అది ఏదో మాటలు ఇట్లా రివర్స్ చేసి చెప్తున్నాడు. ఆయన కూడా తెలుసు మీరు ఎందుకు మీరే అంతరంగికంగా ఆ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులను అడగండి ఏం పరిస్థితి ఉందో, వాళ్ళ సర్వే ఏంటండి. ఎందుకు ఓటేయరు తెలంగాణ ప్రజలు? మేము కరెంట్ ఇస్తున్నందుక, 2000 పెన్షన్ ఇస్తున్నందుకు వేయరా? ఈ దేశంలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి మంచినీళ్ళు, సురక్షిత మంచినీళ్ళు ఇచ్చేది 98% ప్రొటెక్టెడ్ వాటర్ పబ్లిక్ ఇచ్చేది మేము. ఇంకా ఏదో కంట్రీలో ఇంకా రెండు రాష్ట్రాలు ఉన్నాయి, అది 50%, 40% ఉన్నట్ల. అన్నిట్లలో మేము 2000 పెన్షన్ చేసినందుకు మాకు ఇయ్యరా? 500 పెన్షన్ వికలాంగులకు 4000 చేసినందుకు మాకు ఇయ్యరా? 3 గంటల కరెంటును 24 గంటల కరెంటు చేసినందుకు మాకు ఇయ్యరా? ఉదయం పూట సాయంత్రం ఉన్న 150 గురుకులాలను మేము 1000 గురుకులాలు చేసి పేదోడు చదువుకోవాలని చెప్పినందుకు మాకు ఒకటి కదా. ప్రతి గ్రామీణ ప్రాంతం రోడ్ వేసినందుకు మాకు ఎందుకు చెప్పండి. మాకు ఎన్ని చెప్పినప్పటికి కూడా ఒక సవాల్ విసిరారాయన. సారీ టు సే దట్, రిపీట్ చేయడం, మగాడైతే సీఎం కేసీఆర్ సిట్టింగ్లందరికీ ఇవ్వాలి. ఎందుకు ఇయ్యాడు? ఆయన ఊహించుకుంటున్నట్టు అంత రెచ్చగొడుతున్నాడు. అన్నీ వాళ్ళవన్నీ చీప్ ట్రిక్స్ అమ్మ. అవన్నీ ఒక చీప్ ట్రిక్స్తో ఏదో ఇట్లా చేసేసి అచ్చకాయ పుచ్చకాయ ఇట్లా చెప్పేసి మంత్రం వేసినట్లు ఉంటుంది. అదంతా వాళ్ళంతా మాటలతో నడిపేటోళ్ళు. అవన్నీ ఎవరు ప్రజలు పట్టించుకోరు. అవన్నీ అదేముంటుంది సర్వే ఆయన దగ్గర ఎట్లా వెళ్తుంది, ఆయన దగ్గర ఉందా చూపించమని చెప్పి ఆయనే మరి ఎవరితో బీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళ దగ్గర మేము చెప్తున్నాం కదా. మా సర్వే 80%, 100% గెలుస్తాం. మిగతా దానిలో పోటీ ఉంటుందని మా సర్వే. మిగతా దానిలో పోటీ ఉంటుంది రకరకాలుగా. అందరికీ ఒక దగ్గర ఇండిపెండెంట్ ఉంటాడు, ఒక దగ్గర ఇంకో ఉంటాడు, ఎలా ఉంటాడు, మళ్ళీ ఉంటాడు, ఎవడు ఉంటారు అట్లంతే. ఒక వ్యక్తిని బట్టి ఉంటుంది అంతా. వ్యక్తులను బట్టి విధానం బాగుంది. అట్లా 10 సీట్లలో అక్కడక్కడ ఉంటాయి. 80% మాకుంది, 100% 80% మాకుంది. మీరే చేయండి సర్వే, ఎక్కడ చేస్తారు చేయండి. మీరే సర్వే చేసి మీరు అడగండి. ఎందుకు వేయరు? వాళ్ళు ఏం మొరగా పెట్టినండి వాళ్ళకి వేస్తారు. చెప్పు ఏం చేసిరని. పక్కల మనకన్నా ఎక్కువ బ్రహ్మాండంగా ఆ రాష్ట్రంలో చేసిన చూసినావా అంటే దాన్ని చూసి మనకి వేస్తారు. వాళ్ళు చేసిన దానిలో 0, వాళ్ళు పరిపాలించినప్పుడు 0. ఈ రాష్ట్రాన్ని దివాళించినటువంటి వాళ్ళు ఇలా వాళ్ళు ఒక పార్టీలో, అంతకుముందు ఒక పార్టీలో ఉండి మళ్ళీ ఇప్పుడు ఒక పార్టీకి వచ్చి మళ్ళీ రేపు ఎక్కుంటారో తెలియదు. మేము చేస్తున్నాం అంటే ఎట్లా నమ్ముతారు? అయితే మీరు ఇప్పుడు పక్క రాష్ట్రం గురించి చెప్పారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి మంత్రులకి మీకు మధ్య ఎందుకని మాటల యుద్ధం ఈ మధ్యన తరచుగా జరుగుతుంది? ఒక ఎజెండా ప్రకారమే మీరు చేస్తున్నారు అనేటువంటి వాదన కూడా ఉంది. వాళ్ళంటే మాకేమొస్తుంది?
ఆంధ్రప్రదేశ్ అంటే మాకు ఏమైనా ఓట్లు పడతాయి వాళ్ళని అంటే వాళ్ళని ఏమంటే ఇదవుతుంది తెలంగాణ అయిపోయింది ఏర్పడడం అయిపోయింది వాళ్ళకి మాకు ఏం సంబంధం లేదు ఏదైనా మంచి చెడులల్లో మాట్లాడుకోవడానికి సంబంధం తప్ప ఎవరైనా అవమానంగా మాట్లాడితే మేము స్పందిస్తాం తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళం తెలంగాణ నుంచి కొట్లాడిన వాళ్ళం మీకంతా తెలుసు మీరు గతంలో కూడా చూసిండ్రు అవమానించినట్లు మా ప్రాంతాన్ని మాట్లాడితే ఆనాడే ఊరుకోలేదు తెలంగాణ అనే పదాన్ని ఉచ్చరించకుండా ఎమ్మెల్యేలను కట్టిదిట్టం చేసిన నాడే మేము ఉద్యోగులుగా ఉండి తిరగబడ్డాం సకల జల సమ్మె సాయ నిరకరణ సంసద్ యాత్ర సడక్ బంద్ సమర బేరీ అలాంటివి ఎన్నో చేసి ఆ ప్రభుత్వాలను గడగడాలంచడం అయినా ప్రజలతోనూ కొట్లాడుకోకుండా ఆంధ్ర తెలంగాణ ప్రజలు ఒకటే పాలకుల మీద కొట్లాడదామని అనుకున్నాం పాలకులపైనే మా పోరాటం చేసినాం ఇవాళ పాలకులు ప్రజలను తప్పుదో పట్టేయడానికి మమ్మల్ని ఏదో ఒకటి మాట్లాడితే వాళ్ళ లబ్ధి గురించి మేము మాట్లాడితే వాళ్ళ రాజకీయ లబ్ధి ఉండాలని మమ్మల్ని మాట్లాడితే మేము ఆ ప్రాంతాన్ని అవమానపరిస్తే మేము ఊరుకోలేము ఖచ్చితంగా దానికి ఎదురుదాడి మాట్లాడినాం అది కూడా 1% మాట్లాడినాం మేము ఇంకా మాట్లాడితే చాలా ఉన్నాయి వాళ్ళ దాకా మనం మాట్లాడాలంటే వాళ్ళ స్టేట్ లాగా మనది కాదు కదా అన్ని వనరులు ఉన్నా ఆ స్టేట్ ఏం చేసింది ఆ స్టేట్ యొక్క పరిస్థితి ఏంది మన స్టేట్ ఏంది ఎవడైనా కానీ మరి ఏమైనా పెట్టుబడి పెట్టాలంటే ఇక్కడే వస్తున్నారు చదువుకోవాలంటే ఇక్కడనే వస్తున్నారు ఆరోగ్యం అంటే ఇక్కడనే వస్తున్నారు ఇలా ఇక్కడ ఉన్న పరిస్థితి అన్ని రంగాలు చూసినా అక్కడికి ఇక్కడికి భేదం కాదు వాళ్ళ రాష్ట్రాన్ని వాళ్ళు కామ్గా పరిపాలించుకుంటే మంచి అక్కడనే మస్తు సమస్యలు ఉన్నాయి కదా సో పాత వాసనలు ఏవి పోలేదు అలాగే ఉధృతంగా ఉద్యమంలాగా పోరాటం చేస్తూనే ఉంటారు అంటే వాళ్ళ బాధ్యత గుర్తు చేసినాం మీ స్టేట్కు రాజధాని అనేది ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి ప్రతి దేశానికి రాజధాని అనేది ఉంది అనేక రాష్ట్రాలు ఉన్నాయి రాజధాని ఉంది ఇప్పుడు దానికి రాజధాని మెరుగ్గా పెట్టుకోలేకపోతున్నారు రాజధాని మీద దృష్టి పెట్టండి ప్రజల మీద దృష్టి పెట్టండి ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి చాలా ఉన్నాయి మీకు సమస్యలు మేము కొత్త రాష్ట్రం మేము ఎట్లా తిప్పలపడతాం మీరు తిప్పలపడండి ఉట్టిగా ఈ రాష్ట్రం మీద ఎందుకు ఏడుస్తారా అది పిచ్చా అయితే మీరు కూడా ఏ రాష్ట్రం మీద ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ మీద ఎందుకని అంత ఎక్కువ ఉంది మీ ఓటు బ్యాంకుని కాపాడుకునే ప్రయత్నంలో అక్కడి మంత్రులు ఇక్కడి మంత్రులు కలిసి చేస్తున్నటువంటి ఒక మాటల యుద్ధంగా తన్ని అటువంటి చీఫ్ ట్రిక్స్ మేము అసలు చేయము వేరే రాష్ట్రం మా దగ్గరకు ఎవరు అనలేదు అట్లా రెండు రాష్ట్రాలు మేము కలిసిమెలిసి ఇన్ని సంవత్సరాలు ఉన్నాం కనుక వాళ్ళకు కొంత అసూయ ఉంటుంది అరే మన కళ్ళ ముందర 9 జిల్లాలు కరువు జిల్లాలు ఉండే హైదరాబాద్ తప్ప విడిపోయే కన్నా ఒక 5-6 నెలల ముందు కేంద్రం చేస్తే సర్వే చేస్తే కూడా ఇవాళ పరిస్థితి 10 ఏళ్లలో తారుమారైపోయింది కదా కేసీఆర్ గారి నాయకత్వంలో పరిపాలన చేసుకునికి రాదు వీళ్ళు అన్నాం కానీ బ్రహ్మాండమైన పరిపాలన చేసుకుంటారు కదా అని ఒక అసూయతో ఏదో ఒక మంత్రి మాట్లాడితే మేము సమాధానం చెప్పినాం అంతే మీ మాదిరిగా అక్కడ కులాల పిచ్చి రకరకాల అట్లా ఉండవు మాకు ఇక్కడ అందరం చూసుకుంటాం మీకు చాలా పనులు మీరు చేసుకోండి అనవసరంగా తెలంగాణ ఎందుకు వస్తారని చెప్పినాం అంతే తప్ప వాళ్ళని ఏమనలేదు వాళ్ళ ప్రభుత్వం కూడా కొన్ని మంచి చేస్తుంది చేస్తలేదు అనట్లేదు వాళ్ళు చేస్తుంది ఇంకా చేయాల్సింది ఉంది వాళ్ళు ఆ గవర్నమెంటే ఉట్టిగా ఏం లేదు గతంలో ప్రభుత్వం కానీ కొత్త ఏర్పడిన ప్రభుత్వం వాళ్ళు చేసుకున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం చేసుకుంటుంది ఇంకా చాలా చేయాల్సి ఉన్నాయి అంశాల మీద దృష్టి పెట్టకుండా అనవసరంగా ఈ మా స్టేట్ మీద ఎందుకు మాట్లాడతారని చెప్పినాం అంతే తప్ప అనవసరమైన వివాదాలు ప్రజల మధ్యలో దారి తీయొద్దని చెప్పినాం అంతే తప్ప వాళ్ళ మీద మాకేం కోపం లేదు మీరు తెలంగాణకి సంబంధించి 80% సీట్లు మీరే గెలుచుకుంటారని చెప్తున్నప్పుడు ఎందుకని ఇంటర్నల్గా పార్టీల్లోనే నియోజకవర్గాల్లోనే అంత పోటీ వాతావరణం కనిపిస్తోంది తాండూరుకి సంబంధించి కనిపించింది స్టేషన్ కన్పూర్లో కనిపించింది మానుకోటలో కనిపించింది ప్రతి చోట ఇలా ఎందుకు కనిపిస్తోంది మీరే ఇంటర్నల్గా సిట్టింగ్లకి స్థానాలు ఇవ్వొద్దని ఇంకొకరిని ప్రోత్సహిస్తున్నారు అనేటువంటి కామెంట్ కూడా వస్తుంది ఒకటి చూడమ్మా ప్రభుత్వ విధానం బాగుంది ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం ఉంది స్కీమ్స్ బాగున్నాయి కనుక ఎవరు టికెట్ ఇచ్చినా గెలుస్తారు కనుక టికెట్ తెచ్చుకుంటే సరిపోతుందని చెప్పి నాయకుల కాంపిటీషన్ ఉంటుంది మిగతా దగ్గర టికెట్ ఇస్తాం దాంట్లో కూడా ఓడిపోతలేదు మరి అట్లా సిట్టింగ్ల మీద ఇంకొక వర్గాన్ని ప్రోత్సహించడం అనేది కూడా స్వయంగా పార్టీ నేతలే అక్కడ ఉన్నటువంటి లీడర్లే ప్రోత్సహిస్తారు తప్పు మా పార్టీ 100% సిట్టింగ్ల మీదనే దృష్టి సిట్టింగ్లకే టికెట్ ఇస్తామని ముఖ్యమంత్రి క్లియర్ చెప్పడం జరిగింది మా నాయకుడు గతంలో ఎలక్షన్స్లో కూడా చెప్పిన ప్రకారం ఇచ్చాడు ఖచ్చితంగా సిట్టింగ్లకే ఇస్తాం మిగతా వాళ్ళకు ఏదో మిగతా పదవులు ఉంటే ఇస్తామని చెప్పినాం కాకపోతే వాళ్ళ ఆతృత ఎమ్మెల్యే అయితే బాగుంటుంది అనేటువంటి ఆ పదవి మీద కోరికతో ఏం చేస్తారంటే ప్రయత్నం చేద్దామని చెప్పి ప్రయత్నం చేసుకుంటారు తప్ప పార్టీకి వ్యతిరేకం చేసేది ఏముండదు పార్టీకి ఆయన వ్యతిరేకం చేస్తే కూడా నష్టం పార్టీకి ఉండేది ఏం లేదు ఈరోజు కేసీఆర్ గారిని చూస్తారు పథకాలు చూస్తారు ప్లస్ లోకల్ ఎమ్మెల్యే కొంత పర్సెంటేజ్ ఉంటుంది ఆయన మీద ఆయన ప్రవర్తన మీద
కనుక ఎక్కడైతే గెలుస్తామో పార్టీ బాగుందన్న దగ్గరనే కాంపిటీషన్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకు క్యాండిడేట్లు లేరు చెప్తున్నా. చాలా ఈ 2 పార్టీలకు ఏముండదు చెప్పండి, క్యాండిడేట్లు దొరకరు, వాళ్ళకు క్యాండిడేట్లు ఉండరు. ఉన్న కూడా ఎవరినో పట్టుకొచ్చి నిలబెడతారు అంతే. వాళ్ళు ఎట్లా గెలవాలని వాళ్ళ ప్లాన్లు వాళ్ళకు ఉంటాయి. నాయకుల ప్లాన్లే, మెయిన్ లీడర్లే మనం ఎట్లా గెలవాలని వాళ్ళకే ఇట్లా కొట్టుకుంటూ ఉంటుంది. వాళ్ళు ఏదో ఒకటి గంభీరత్వం చూపించుకోవాలా, ఏదో మాకు ఇంత బలం ఉందని చూపించుకోవాలా అని చెప్పి వాళ్ళు చేసిన తప్ప 100% నీ ఏ సర్వే చేసినా బీఆర్ఎస్ అంతే. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మా పార్టీలోనే దొంగలున్నారు, నాకు కాకుండా ఇక్కడి నుంచి వేరే వాళ్ళు నిలబడేలా చూస్తున్నారు, నేను ఎవరిని వదిలిపెట్టను అనేది. నాకు పదవి వ్యామోహం లేదు, బట్ ఎవరిని వదిలిపెట్టను అంటారు ఆయన. ఇప్పుడు ఇంటర్నల్గా ఎట్లున్నామంటే ఇంటర్నల్గా చాలా ఇప్పుడు నాయకులు ఉంటారు, వాళ్ళు కూడా ఏంటంటే కోరిక వచ్చి మనిషి అయిన తర్వాత కోరికలు తప్పవు కదా. మనిషి అయిన తర్వాత సరే నేను కూడా ఎమ్మెల్యే అంటే బాగుండే, ఆయనకు రాకపోతే నాకు వస్తుంది, ఆయనకు రాకుండా అని ఏదో చేయాలని చిల్లర ప్రయత్నం చేస్తుంటారు అన్నమాట. చేసినప్పుడు ఆ నాయకునికి కోపం వస్తుంది. నేను పని చేస్తున్నా, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నా, ఇట్లా అంటారా, నాతో సాయం పొందినాడు నాకే ఇట్లా చేస్తాడు అని కోపంతో మాట్లాడతారు. ఆవేశంగా మాట్లాడిన మాటలు తప్ప ఏదో పార్టీ మీద నాయకత్వం మీద అని కాదు. లోకల్ పరిస్థితులను బట్టి ఇంటర్నల్ ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకుల మీద ఉన్న కోపంతో మాట్లాడతారు. దాన్ని ఏదో పెద్ద మీరు చూపిస్తుండొచ్చు, కానీ అట్లేం లేదు. మా పార్టీలో కంపల్సరీ మా నాయకుడు సిట్టింగ్లకి ఇవ్వాలనే విధానం ఉంది, సిట్టింగ్లను ప్రోత్సహించడం జరుగుతుంది. మీరు చూడండి ఎక్కడైనా కూడా మొదటి నుంచి కూడా ఎమ్మెల్యేలే సూపర్ పవర్ అని చెప్పిండు. ఎమ్మెల్యే చెప్పిందే చేయాలి అందరు. ఆ నియోజకవర్గం ఒక యూనిట్ ఒక సీఎం మాదిరిగా ఉండాలంతే. ఎమ్మెల్యే పవర్ఫుల్ మనకు అని చెప్పిండు. దాని మీదనే ఉంది అంతే. మేము ఎప్పుడు ఎమ్మెల్యేలను కాదని ఎవరు మంత్రులు చేసేది ఉండదు, ఎమ్మెల్యే అభిప్రాయం మేరకే ఉంటుంది ఏదైనా కూడా. అట్లాంటప్పుడు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేనే ప్రధానంగా చేసుకొని పరిపాలించినప్పుడు ఎలక్షన్స్ ముందర మేము పార్టీ విధానం అట్లా ఉంటుందా? చేయాలట్లా. ఇక్కడ బీజేపీ ఒక కామెంట్ చేస్తోంది, మేము కాంగ్రెస్కి కనుక ఓటేస్తే అది బీఆర్ఎస్కి సీట్గా మారబోతోంది అనేది. ఇక వాళ్ళకు అడ్డగోలుగా వాళ్ళు అంటారు, వాళ్ళు ఇద్దరు కలిసి చూడండి. కాంగ్రెస్ వాళ్ళు ఏమో బీజేపీ వీళ్ళు అంటారు, బీజేపీ వాళ్ళు ఏమో లేదు కాంగ్రెస్కి అంటారు. అంటే వాళ్ళకి గెలవలేక ఏదో ఒకటి మాట్లాడి అట్లా మాట్లాడుతుంది తప్ప పుట్టిది అదంతా. మాకు ఈ 2 పార్టీల మీదనే మాకు ఫైటింగ్. 2 పార్టీలే దేశాన్ని పరిపాలించినాయి కనుక రేపు బీఆర్ఎస్ని దేశంలో మమ్మల్ని ముందుకు తీసుకొస్తే తెలంగాణ మాదిరిగా దేశాన్ని మొత్తం చేస్తామన్నది మా విధానం. సో బండి సంజయ్ మార్పు వెనకాల కూడా కిషన్ రెడ్డిని పెట్టడానికి ప్రధాన కారణం కేసీఆర్ అనేది. అట్లుంటుంది వాళ్ళ పార్టీ, జాతీయ పార్టీ. రోజు వాళ్ళకి మాకు ఫైటింగ్ అవుతుంది. రోజు వాళ్ళని మేము టార్గెట్ చేసి మేము దేశవ్యాప్తంగా మేము పార్టీ పెట్టినాం. అది ప్రాంతీయ పార్టీ కూడా కాదు. మొత్తం దేశం మొత్తంలో ఒక జాతీయ పార్టీ ఉంది. ఒక జాతీయ పార్టీని ఇంకొక జాతీయ పార్టీ ఎట్లా ప్రోత్సహిస్తే చెప్పండి. వాళ్ళకి దరిదాపులో దగ్గర వస్తుంది. లోపాయకారి ఒప్పందం ఎట్లుంటుంది? ఇప్పుడు మహారాష్ట్రలో మేము బలపడుతున్నాం, మెల్లగా విస్తరిస్తున్నాం. చాలా రాష్ట్రాలు మాకు ఆహ్వానిస్తున్నాం రావాలని చెప్పి. మేము ఒక బలీయమైన శక్తిగా ఎదుగుతున్న వాళ్ళను అవతల బలంగా ఉన్న వాళ్ళు మమ్మల్ని ఎదగకుండా ఆపుతారు, కానీ మేము చెప్పిన మాట వాళ్ళు ఎట్లా వింటారు? ఎవరైనా చెప్తారని అర్థం ఉండాలి కాదు, ఎవరైనా నమ్మేటట్టు ఉండాలి. మీకు కాంగ్రెస్ ఏమో అంటే దీనికి నమ్మడానికి ఇలా అనడానికి కూడా ప్రధాన కారణం గతంలో బీజేపీ మీద విరుచుకుపడినటువంటి బీఆర్ఎస్ నేతలు, సీఎం కేసీఆర్ ఇప్పుడు సైలెంట్ అయిపోయారు, కాంగ్రెస్ మీద ఆ బాణాన్ని ఎక్కుపెట్టారు. అవును, ఒకసారి దాన్ని వీక్ చేస్తాం, ఇంకో పార్టీ ఉందనుకో దాన్ని వీక్ చేస్తాం. ఒక పార్టీ బీజేపీ ఆల్రెడీ వీక్ అయిపోయింది, వాళ్ళ విధానాలను మేము మెండగడతాం. మేము చెప్తాం కదా, అరే మీరేం చేసారు మీ పరిపాలించే రాష్ట్రాల్లో? రైతులను కొట్టిస్తారు, రైతులను దొక్కిస్తారు, అందరినీ నోరు బంద్ చేస్తారు, ఏందని చెప్పినాం. ఇక్కడ వీళ్ళు ఊరుకులు ఆడుతున్నారు, మీరు అసలు మీ సంగతి ఏందని చెప్పి అడుగుతాం జనరల్గా, అంతే కదా. సో వాళ్ళ పని అయిపోయింది కాబట్టి వాళ్ళని వదిలేశారు, అంతేనా? అంతే కదా. ఇప్పుడు వీళ్ళని అడుగుతాం ప్రధానంగా. ఈరోజు బీజేపీ అనేది తెలంగాణలో ఎప్పుడు ఉండదు. అది తెలంగాణ ప్రజలు చాలా తెలివిమంతులు, మొత్తం గమనిస్తారు. ఇక్కడ ఏంది పౌరుషం గడ్డ, ఇది మామూలుగా అన్ని రాష్ట్రాలు వేరు, ఇది వేరు. అన్నీ నక్సల్బరి ఉద్యమము, సాయుధ పోరాటము, తెలంగాణ రాష్ట్ర పోరాటము, ఏమి విచిత్రం అసలు. వేరే పోల్చుకుంటేనే ఇదంతే. ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఈడ జరిగిన చిన్న సంఘటనను పెద్ద చూస్తారు ప్రపంచ దేశాల్లో. ఒక రాష్ట్రం నుంచే వేల మంది చనిపోయినటువంటి త్యాగాలు చేసినట్టు చరిత్ర ఉన్నట్టు గడ్డ ఇది. కనుక ఇక్కడ ఏదో అవి మాటలు నమ్మేటోళ్ళు లేరు. ఇక్కడ మీరు ఇన్ని రకాల ఉద్యమాల గురించి చెప్పారు, కానీ రజాకార్ల మీద జరిగినటువంటి పోరాటం గురించి మీరు చెప్పలేదు కాబట్టి చరిత్రని ఇప్పటిదాకా చెప్పలేదు. అందుకే మేము రజాకార్ సినిమా తీస్తున్నామని బీజేపీ లీడర్లు అంటున్నారు. వాళ్ళు మీరు చూడండి,
వాళ్ళ సినిమా అంతా రెచ్చగొట్టే సినిమానే. వాళ్ళంతా ఏంటంటే ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలనేది వాళ్ళ విధానం. గుడి కడతామని చెప్పి ఒకసారి, దేశంలో సరిహద్దులో మేమే ఇట్లా చేసినామని చెప్పి ఒకసారి, ఒక్కొక్కసారి అట్లా వాళ్ళ టోటల్గా ఒక సెంటిమెంట్తోనే ఓట్లు తీసుకోవాలనేది వాళ్ళ విధానం. మేమేమో పని చూపించి పని చేసి ఈ పని చేసినాం అని చెప్పి చేసే విధానం మాది. వాళ్ళు అంతే కదా, వాళ్ళంతా రెచ్చగొట్టడం అంతే. వాళ్ళు ఏం చేసిండ్రు మరి? వాళ్ళేం చేసిండ్రు? దేశానికి వాళ్ళు ఏం చేసిండ్రు? ఉద్యోగాలు ఎక్కడ పోయినవి? 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినవి? నల్లధనం తీసుకొస్తామని అవి ఎక్కడ పోయినవి? ఎంతోమంది లక్షలకు 100,000 కోట్ల ఎగ్గొట్టిపోయినలను మాఫ్ చేసి పడేస్తున్నారు. తెలంగాణకు జాతీయ హోదా ఇవ్వలేదు, ఒక ప్రాజెక్ట్ ఇస్తామని ఇవ్వలేదు, రైల్వే కోచ్ ఇస్తామని ఇవ్వలేదు, విభజన చట్టంలో ఏం అమలు చేయలేదు, ఉన్న 7 మండలాలు అక్కడ కలిపేసిండ్రు. ఇవాళ ఆ సినిమా తీసి ఈ సినిమా తీస్తే తెలంగాణ సినిమా అనేది మర్చిపోరు. తెలంగాణ సినిమా అందరి ప్రజలలో ఉంది. ఆ సినిమాల ముందు తెలంగాణ అనేది, రాష్ట్రం అనేది, వెనుకబాటుతనం అనేది, మేము పడ్డ కష్టాలు అనేది ఇంకా మర్చిపోలేదు వాళ్ళంతా. సో తెలంగాణ సినిమా మీరు చూపిస్తారా? మంచి సినిమా ఆల్రెడీ తెలంగాణ సినిమా మేము మా విధానమే తెలంగాణ నుంచి చూపిస్తున్నారు. నడిపించేదంతా అదే కదా. మా అభివృద్ధి, పేద ప్రజలకు ఇచ్చేటువంటి అన్నీ కూడా మా కళ్ళ ముందర ఆవిష్కరించి మేము చేస్తాం. ప్రతి వ్యక్తికి లబ్ధి చూపించి చేస్తాం. ప్రతి మనిషి కనిపిస్తలేదా? గ్రామాల్లో కనిపిస్తలేదా? ఇలా ఇంతమంది ఒకనాడు బతుకుదేరుకు ఇదే మామనాడు జిల్లా నుంచి 14 లక్షల మంది వలస పోయారు. మరి ఇలా తెలంగాణ నుంచి ఎక్కడెక్కడో పోయారు. ఇప్పుడు ఎంతమంది తెలంగాణ బతుకుతున్నారు? హైదరాబాద్ ఎంతమంది బతుకుతున్నారు? హైదరాబాద్ ఒకటి 3 గంటలు అవుతుంది నుంచి, ఇలా గంటంబావులో పోతున్నాం. రోడ్లు మంచిగా అయినాయి, కనెక్టివిటీ వచ్చింది, ఇక్కడనే ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఇక్కడనే పెద్ద రిజర్వాయర్స్ వస్తున్నాయి. అయితే పాలమూరుకి సంబంధించి మీరు ఇంత అభివృద్ధి చేస్తున్నామని చెప్పినప్పటికీ కూడా పాలమూరుకి చెందిన కీలక నేత జూపల్లి కృష్ణారావు పార్టీని వీడారు, కాంగ్రెస్లో చేరబోతున్నారు. అది ఎఫెక్ట్ చూపిస్తుంది అనుకుంటున్నారా బీఆర్ఎస్కి? ఇప్పుడు ఒక వ్యక్తిగతంగా ఆయన జరిగినటువంటిది రాజకీయపరమైనటువంటి అంశాలతో పోతుంది తప్ప ఏ అభివృద్ధి గురించో ఏదాని గురించి కాదు కదా. అక్కడ ఆ నియోజకవర్గంలో ఆయన ఓడిపోయిండు, గెలిచినా మా పార్టీలోకి వచ్చిండు, మళ్ళీ ఆయన నిలబడాలన్నప్పుడు మా పార్టీలో సిట్టింగ్ ఇలాగే మేము ఇస్తామని చెప్పినాం. మరి సిట్టింగ్లకు ఇచ్చినప్పుడు ఆయన ఆటోమేటిక్గా ఏదో పార్టీని చూసుకొని మాట్లాడాలా, రేపు ఓటు పడాలంటే ఖచ్చితంగా మమ్మల్ని ఏదో అనాలి తప్ప ఆయనకు మాత్రం నిలవదా? ఆయన మనసులో మాత్రం తెలంగాణ వచ్చిన తర్వాత ఆగమైందా మంచిగా అయిందా అనేది ఉంటుంది. ఇది రాజకీయంగా ఆయన ఎన్నో సంవత్సరాలు రాజకీయంలో ఉన్నాడు కనుక ఖచ్చితంగా నిలబడాలంటే మరి వేరే పార్టీలు నిలబడాలి. వేరే పార్టీలు నిలబడేటప్పుడు మా పార్టీ బాగుంది మంచిగా ఉంది అని చెప్పడానికి రాదు కదా. మా పార్టీ చాలా మంచిగా ఉంది, వీళ్ళందరూ మంచి వాళ్ళు కానీ నాకు ఓటేనంటే వేస్తారా? మా పార్టీని తిడితేనే ఓట్లు ఇస్తారు. రాజకీయం తప్ప అట్లేం లేదు. ఆయన మనసులో కూడా తెలుసు తెలంగాణ మంచిగా ఉందా లేదా, అప్పటికి ఇప్పటికి ఏం భేదమని కూడా తెలుసు. సో ఇప్పుడు తెలంగాణలో ఇంకొక ఉద్యమం లాంటిది కనిపిస్తోంది ఓబీసీలకి సంబంధించి. ఒక డిక్లరేషన్ కావాలి, కీలకమైనటువంటి పదవులు రావాలి అనే దాంట్లో ఒకవైపు పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ నుంచి వాయిస్ రేస్ చేశారు, మరోవైపు బీజేపీలో బండి సంజయ్ని దించేశారు, ఆయన కూడా బీసీ లీడర్ అనేది. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఓబీసీకి సంబంధించి తెలంగాణలో పరిస్థితి? ఒక్కటైతే ఓబీసీలకు సంబంధించినటువంటిది కొంత చాలామంది పేద వర్గాల ఓబీసీలకు సంబంధించిన వాళ్ళు మనకు జనాభా ప్రాతిపదికన రాజకీయ పరంగా మాకు స్థానం లేదు అనేటువంటిది మాత్రం ఉంది. ఒకటి ఉంది, అది ఉంది. ఒక నివురు కప్పిన నిప్పుల మాదిరిగా అరే ఎట్లా ఏంది అనేది ఉంది. దేశవ్యాప్తంగా ఉంది, తెలంగాణలో కాదు దేశవ్యాప్తంగా ఉంది. 80 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో ఒక మంత్రిత్వ శాఖ లేదు, తర్వాత వాళ్ళకు ఒక బడ్జెట్ కేటాయింపు లేదు అని. అంటే ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు ఏమైతుందంటే అక్కడ నుంచి పుట్టుకొస్తుంది. ఇప్పుడు తెలంగాణని సరిగా ఈ ప్రాంతాన్ని ఈక్వల్గా పరిపాలించింటే తెలంగాణ ఉద్యమం వస్తుందా? నీళ్లు నిధులు ఖర్చు పెట్టి ఈక్వాలిటీ ఉంటే ఒక ఇంట్లో తండ్రికి ఒక 3 పిల్లలు ఉంటే 3 పిల్లలను ఈక్వాలిటీగా చూస్తే 3 పిల్లలు తండ్రి దగ్గర ఉంటారు. 3 భార్యలను కోడళ్ళను సరిగా చూస్తే ఇంట్లోనే ఉంటారు. ఒక కోడలను 2 కోడలను మంచి చూసి ఇంకొక కోడలను సరిగా చూడలేదనుకో, పండుగకి 2 మంచిగా 1000 రూపాయల బట్టలు తీసుకొచ్చి ఈమెకు 100 రూపాయలు ఇచ్చింది అనుకో, వాళ్ళకి మంచి ఉడుకుడు కన్నం పెట్టి వీళ్ళకి సద్యాన్నం పెట్టింది అనుకో, బట్టలు గిట్టలను చదువుకొని గుడిసెలో పోయి ఉందాం కానీ ఉండదు పని వెళ్ళిపోతారు. అంటే ఒక భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు అవమానాలు భరించారనమాట. అట్లా ఈరోజు ఒక దేశవ్యాప్తంగా ఇంత జనాభా ఉన్న వాళ్ళకు మంత్రిత్వ శాఖ ఇవ్వరా, బడ్జెట్ ఇవ్వరా,
అసలు చట్టసభలలో ఇప్పుడు తెలంగాణ మా అసెంబ్లీ తీర్మానం చేసి పంపినాం, చట్టసభలు రిజర్వేషన్ ఇవ్వరా, పట్టించుకోరా అనేది ఎట్లా ఉంది. దేశంలో ఉన్నటువంటి వాళ్ళకు ఉంది కానీ పట్టు దొరకట్లేదు వాళ్ళం, ఎట్లా అనేది రావట్లేదు. ఈ చిల్లెంపల్లి అయినట్లున్నారు. కానీ ఏదో ఒకరోజు దేశవ్యాప్తంగా అనేది గ్యారంటీ వస్తుంది. ఇప్పుడు ప్రధానమంత్రి బీసీ ప్రధానమంత్రి అని అయ్యిండ్రు, అయ్యిండ్రు. బీసీ ప్రధానమంత్రి అయిందంటే బీసీ ప్రధానమంత్రి అయినా బీసీలకు ఏం చేయలేదు. అంటే ఒక కులమైన వచ్చి సీట్లో ఉంటేనే ఆయన కులం చేస్తాడని కాదు. ఏ కులమైన అందరు ఈక్వల్ చూసినప్పుడు ఉంటుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మీరు చూడండి, గురుకులాలు తెచ్చినాం చదువుకోవడానికి అందరికీ. ఓసీలో కూడా రిజర్వేషన్ ఇచ్చినాం. ఓసీలో కూడా చాలామంది పేదలు ఉంటారు. ఒక కులం అనగానే మొత్తానికి ధనవంతులు ఉండరు. వాళ్ళకి కావాల్సినది ఆర్థిక స్తోమత, ఆర్థిక లాభాలు అనేటివి చేపిస్తున్నాం, కుల వృత్తులకు సంబంధించి చేస్తున్నాం. ప్లస్ రాజకీయం కూడా ఎమ్మెల్సీలుగా గెలవలేని పరిస్థితి ఉన్న దగ్గర, తర్వాత చైర్మన్లుగా అట్లా ఎక్కడెక్కడ అకామిడేట్ చేయాలో చేస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు తెలంగాణకి సంబంధించినటువంటి లీడర్లలో కూడా వాయిస్ వినిపిస్తున్నట్టుంది. ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి ఒక ధర్నా లాంటిది చేయాలి అనే ఆలోచన కూడా ఉన్నట్టున్నారు. అవును, ఢిల్లీకి వెళ్ళి ధర్నా ఎందుకు చేయాలనుకుంటున్నాం? దేశవ్యాప్తంగా తెలంగాణ లాంటి రాష్ట్రాల నుంచి చట్టసభలు రిజర్వేషన్ కావాలని తీర్మానం పంపినాం. దాని మీద చర్య తీసుకోండి. బీసీ జనగణన చేయండి. బీసీ జనగణనలో ఎంతమంది బీసీలు మీరు చెప్పాలి. ₹1 ఖర్చుగా మీరు ఎందుకు చేస్తలేరు? జనాభా ప్రాతిపదికన బడ్జెట్ ఎందుకు కేటాయిస్తలేరు? ఒక మినిస్ట్రీ ఎందుకు ఇస్తలేరు? అసలు ఏంటి మా వాటా ఏంది దేశంలో? 80 crores దగ్గర 80 కోట్ల ఉన్న జనాభాకు దేశంలో గౌరవించేది మీరు ఇదేనా? ఎలక్షన్లప్పుడు ఏదో పుల్వామా లాంటిదో, లేకపోతే గుడిబెట్టో, లేకపోతే సినిమా తీసో, కాశ్మీరీ సినిమా తీసో, లేకపోతే రజాకాల సినిమా తీసో ఓటు దండుకోవడం, మళ్ళీ ఓడడం, ఇదే మీ విధానమా? దేశాన్ని ఆర్థిక స్థితిగతులు తీసుకుపోరా? అసమానతలు లేకుండా మీరు కాపాడలేరా అని కొట్లాడడానికి. ఇప్పుడు ఎక్కడైనా అవమానం జరిగితే ఎవరు భరించరు. ఈక్వాలిటీ చూసినామని అసలు క్వశ్చనే లేదు కదా. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ముఖ్యమంత్రి వాళ్ళే అయినా కూడా అందరిని ఈక్వల్ చూసింటే ఎవరు అడుగుతారు? తెలంగాణ ఎందుకు అడుగుతారు చెప్పండి? అన్యాయం జరిగినప్పుడే మంట వస్తుంది, కడుపులో మంటలు వేసి అప్పుడు చల్ ఉంటే ఉంటాం, పోతే పోతాం, చల్ కొట్లాడాలా అనేది తెగింపు అనేది వస్తుంది. ఎక్కడైనా కానీ అణచివేతలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఉద్యమాలు పుట్టుకొస్తాయి. అవమానాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ నుంచి ఉద్యమాలు పుట్టుకొస్తాయి. సో దీనివల్లే యూనిఫామ్ సివిల్ కోడ్ని వ్యతిరేకిస్తుందా బీఆర్ఎస్? అట్లనేది ఏం లేదు. మా పార్టీ ఒక విధానం అనేది ఉంది. ఎట్లా దేశవ్యాప్తంగా ఏమేమి చేయాలనేది మా నాయకుడు ఒక జాతీయ పార్టీగా ఎక్కడెక్కడ ఏం చేయాలన్నా దాని మీద చేస్తాడు. వ్యతిరేకం చేయాలన్నా, సపోర్ట్ చేయాలన్నా ఆ పరిస్థితులను బట్టి పార్టీ నడిపించే వ్యక్తి. రేపు దేశంలో అనేక విధానాలు, మేము అధికారంలోకి రాకపోయినా కేంద్రంలో మార్పు అనేది వస్తుంది, భయం అనేది వస్తుంది. ఎవరు అడగకపోతే ఇష్టానుసారంగా చేస్తారు. అడిగే వ్యక్తి ఉన్నాడు, బెదిరించే వ్యక్తి ఉన్నాడు, జనాన్ని గెలుపుతున్నాడు. రేపు మనల్ని కింద మీద ఏ పరిస్థితి ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు. వాళ్ళు పెట్టుకోలేదనుకో ఖచ్చితంగా ప్రజలు తీర్పిస్తారు. ఇలా 2 సీట్లు ఉన్నోళ్ళు బీజేపీ పోయే 2 సీట్లు ఉన్నోళ్ళు ఈ వరకు వచ్చారు. మేము ఇప్పుడు 2 సీట్లు ఉంది, ప్లస్ అన్ని రాష్ట్రాలు విస్తరించుకోపోతుంది కనుక గ్యారంటీగా అవన్నీ మా విధానాలు అవన్నీ జాతీయ స్థాయిలో ఉండేటట్టు చేస్తాం. అన్ని రాష్ట్రాల్లో విస్తరించుకుపోతుంది అనుకున్నప్పుడు నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా కంటెస్ట్ చేస్తున్నారు. అబ్కీ బార్ కిసాన్ సర్కార్ అని మీరు అంటున్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సీఎం ఎవరు అవుతారు? 100% కేసీఆర్. దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నారు. విస్తరించి ప్రధానమంత్రి అవుతున్నప్పుడు అప్పుడు వేరే మా పార్టీలో నెక్స్ట్ కేసీఆర్ గారి తర్వాత కేటీఆర్ ఉంటాడు. కానీ నెక్స్ట్ కేసీఆరే. మాకు బలం వచ్చి, మాకు ఒక మెజార్టీ వచ్చి, అక్కడక్కడ అన్ని కూటమిలు వచ్చి కేసీఆర్ గారిని అన్ని పార్టీలు కలిసి మీరు రావాలి అన్నప్పుడు, ఇప్పుడైతే మేము అన్ని రాష్ట్రాల్లో లేము, మేము కొన్ని రాష్ట్రాల్లో ఉన్నాం. రేపు అన్ని రాష్ట్రాల్లో మాకు ఆ పార్టీని వ్యతిరేకించి అందరం ఐక్యమైనప్పుడు, లేకపోతే మాకు అన్ని రాష్ట్రాల్లో కూడా మాకు మెజార్టీ వచ్చినప్పుడు అప్పుడు ఆలోచన. ఇప్పుడు కేసీఆర్ గారే మాకు నాయకుడు, 3వసారి కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతాడు. దేశవ్యాప్తంగా మాకు అవకాశం దొరికితే మాత్రం అప్పుడు ఖచ్చితంగా కేటీఆర్ ఉంటాడు. అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి కేసీఆర్ని ముందు పెట్టి ప్రధానమంత్రిని చేయడం అనే ఒక ఆలోచన మీరు ఇప్పుడు చెప్పినప్పుడు, రీసెంట్గా పాట్నాలో అఖిలపక్ష భేటీ జరిగింది. 15 పార్టీలు అటెండ్ అయ్యాయి. బెంగళూరులో జరగబోతోంది, 24 పార్టీలు అటెండ్ అవుతారనుకున్నప్పుడు కేసీఆర్ వెళ్తున్నారా? బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రతినిధులు ఎవరైనా వెళ్తున్నారా? అది ఆ సమయాన్ని బట్టి మా జాతీయ నాయకుడు, మా అధ్యక్షుడు కేసీఆర్ గారు చూస్తాడు ఎవరిని పంపాలా, ఎవరిని చేయాలన్నది. సో అది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షన జరుగుతుంది. మీకు 2 పార్టీలు సమదూరం అనుకున్నప్పుడు ఆ పార్టీలన్నీ ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షతన
ఆ సమ్మేళనానికి అటెండ్ అవుతున్నాయి, ఆ మీటింగ్కి అటెండ్ అవుతున్నాయి? అదే అమ్మా, ఎవరిని పంపాలా, ఆయన పోవాలన్నా పంపాలన్నా అనేది మా నాయకుడు నిర్ణయిస్తుంది. దాన్ని మేము చెప్పనీకి ఉండదు పార్టీలో. ఓకే, జాతీయ స్థాయిలో వారు నిర్ణయం తీసుకుంటారు. సో ఆ సమయాన్ని బట్టి పరిస్థితులను బట్టి చేస్తాడు. ఆ నిర్ణయం చేస్తే అందరం దానికి అందరూ కట్టుబడి ఉంటారు. పూర్తి స్థాయి నమ్మకము ఆయన నాయకత్వంలో. ఏం చెప్పినా మాకు వేదంలా ఉంటుంది. కేసీఆర్ గారు ఏం చెప్పినా ఒక వేదంలా మేము దాన్ని స్వీకరించుకుంటాం. ఆయన ఒక లైన్ ఇస్తే దాని ప్రకారం పనిచేసుకుంటూ వెళ్ళిపోతాం. ఖచ్చితంగా మూడోసారి కూడా వారే ప్రమాణ స్వీకారం చేస్తారు. కేసీఆర్ గారే మళ్ళీ ఒకసారి తెలంగాణకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం గ్యారంటీ చేస్తాడు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తాయి. అప్పుడు మాకు మెజారిటీ వచ్చి కేసీఆర్ గారే ఉండాలా, ఇక్కడ రావాలా, ఈయనే ఉండాలా అని చెప్పి ఆహ్వానిస్తే, లేదా మాకే మెజారిటీ వస్తే అప్పుడు ఆ సందర్భాన్ని బట్టి ఎవరనేది ఆలోచిస్తారు. సో మూడోసారి సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం అంటే ఎన్ని సీట్లు వస్తాయి, పోటీ ఎవరికి ఉంటుంది? మళ్ళీ లాస్ట్ క్వశ్చన్ ఇది అడుగుతున్నాను నేను. 80 నుంచి 90 మధ్యలో ఉంటాయి సీట్లు, గ్యారంటీ. 80 నుంచి 90 మధ్యలో గ్యారంటీ ఉంటాయి. నెక్స్ట్ మేము శ్రీనివాస్ గౌడ్ గారిని ఎలా చూడబోతున్నాం? డిప్యూటీ సీఎం అనేటువంటి ఒక ఆలోచన కావచ్చు, లేకుంటే మీ అనుచరుల నుంచి ఒక మాట వచ్చింది, వినిపించింది. లేదమ్మా, మా నాయకుడు ముఖ్యమంత్రి అయ్యి మేము మంత్రిగా ఉంటే సంతోషం, అంతే. నాకు ఆయన నాయకత్వంలో ఆ రోజు ఉద్యమంలో వారు ఎంబడి ఉన్నాం, వారు అడుగుజాడలు నడిచినాం. మీకు అందరూ కూడా తెలుసు. వారు ముఖ్యమంత్రి అయ్యి వారి క్యాబినెట్లో మేము మంత్రిగా ఉంటే అంతకన్నా అదృష్టం ఏముందమ్మా. లైఫ్ లాంగ్ ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలి, మేము మంత్రిగా ఉండాలి. ఆయన చెప్పిన మాట వినుకుంటుండాలి. దినదినం అభివృద్ధి చేస్తూ, మా టౌన్లు మంచిగా చేస్తూ, జిల్లాను అభివృద్ధి చేసుకుంటూ, తెలంగాణ రాష్ట్రంలో అవసరం ఉన్న కాడల్లా ఆయన ఆదేశిస్తే ఒక సైనికులా పనిచేసి కాపాడుకోవాలని తప్ప అంతకన్నా ఏం లేదు. ఆయన ఏం చెప్పినా, ఆయన ఏం చేసినా ఆయన మాటను వేదం. ఆయన మాటనే మాకు వేదం. ఆయన అడుగుజాడల్లో ఉంటాం, ఆయనను కాపాడుకుంటాం. పదవుల కన్నా ముఖ్యం ఆయన మంచిగా ఉండాలి, ఆయన అన్ని రకాల మంచిగా ఉండాలి. ఆయన గురించి ఏ త్యాగానికైనా మేము సిద్ధమై ఆయన చేసుకుంటాం. ఆయనకుండే ఒక విధానం, అతనికి ఉండేటువంటి లైన్, ఆయనకు ఉండేటువంటి ఒక దిశ, తెలంగాణ ఎట్లా తీసుకుపోయినటువంటి ఆలోచన ఎవరికి లేదు. కనుక ఒక ఏళ్ళ తరబడి వారితో ఉన్నటువంటి వ్యక్తులం కనుక ఆయన వెంబడే ఉండడం, ఆయన ఏం చెప్తే చేయడమే మాకు ప్రధానం. మాకు అలాంటి కోరికలు కానీ అలాంటివి కానీ ఏం లేదు. మస్తు మంది మాట్లాడుతుంటాం అవన్నీ, అటువంటి కోరికలు, అటువంటి ఆశలు అవన్నీ ఏం లేవు. 100% చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చెప్తున్నా. వారు ముఖ్యమంత్రిగా ఉండాలి, మేము మంత్రిగా ఉండాలి. ఆయన ఏం బాధ్యత అప్పచెప్తుంది మేము పని చేసుకుంటూ పోవాలి. ఇది చాలు మాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ విత్ శ్రీనివాస్ గౌడ్ గారు. దిస్ ఇస్ కవిత సైనింగ్ ఆఫ్.